పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 22వ తారీఖు సోమవారం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్లో అయితే స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద బుల్లిష్గా క్లోజ్ అయింది. అయితే దీంట్లో కొన్ని కారణాలు అనేది ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఈ సెక్టార్ మాత్రం 0.28% టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది. ఇక ఆ ఒక్క సెక్టార్ని మినహాయిస్తే డిఫెన్స్ కావచ్చు, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ అనేది సిగ్నిఫికెంట్గా 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ముఖ్యంగా ఈ యొక్క జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది కనిపించడం వల్ల డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్లో వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది కనిపిస్తూ ఉండటం వల్ల స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఈరోజు 3.09% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో ఉన్న కంపెనీల్లో హీరో మోటార్ కార్ప్ మాత్రం టాప్ లూజర్గా క్లోజ్ అయింది. టాటా కన్జ్యూమర్స్, ఎస్బీఐ మైనర్ లాసెస్తో క్లోజ్ అవగా శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, విప్రో అనేది ఏకంగా 3% పైన. ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్గా ఉంది, భారతీ ఎయిర్టెల్ పాజిటివ్గా ఉంది. మొత్తం మీద ఈరోజు నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. సిల్వర్ ధరలు వచ్చేసరికి ప్రస్తుతానికి రికార్డు హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే సేఫ్ హెవెన్గా, అంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత సేఫ్గా సిల్వర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కామను. దానివల్ల కొంత డిమాండ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్టు నెక్స్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎనీహౌ ఇండస్ట్రియల్ యూసేజ్ కావచ్చు, నెక్స్ట్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కావచ్చు, దీనివల్ల సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్కి అయితే సిగ్నిఫికెంట్గా సపోర్ట్ అనేది లభిస్తూ ఉంది. సిల్వర్ని ప్రొడ్యూస్ చేసే హైయెస్ట్ సప్లయర్ ఇన్ ఇండియా ఎవరంటే హిందుస్థాన్ జింక్. ఈ కంపెనీ ఈరోజు 3% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అనలిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ముఖ్యంగా జెఫ్రీస్ ఏమంటుందంటే నెక్స్ట్ ఇయర్లో కూడా దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది. హిందుస్థాన్ జింక్ బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 660 రూపీస్ పర్ షేర్ అనమాట. సో ప్రీవియస్గా ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దాంతో కంపేర్ చేసి ఇక్కడ నుంచి కూడా 12% పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కిమ్స్ ఈ యొక్క స్టాక్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 2% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఎందుకంటే వీళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది సెట్ చేస్తున్నారనమాట. అందుకని స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. రీసెంట్గా బలహీనపడిన రూపాయి కొద్దిగా రికవరీ అనేది జరుగుతూ ఉంది. సో ప్రాబబ్లీ మనం చూసుకున్నట్టయితే ఆర్బీఐ అనేది ఇంటర్వెన్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో రూపాయి ఇంకా పడిపోకుండా కొన్ని చర్యలని చేపట్టడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ 2 డేస్ నుంచి కూడా రూపాయి అయితే కొద్దిగా రికవరీలోకి రావడం జరిగింది. రాఘవేంద్రనాథ్ గారు ఏమంటున్నారంటే ఆర్బీఐ రేట్ కట్ అనేది 2026 ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ డిజిట్ ఎర్నింగ్స్ అనేది ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవ్వచ్చు కొన్ని కంపెనీలకి అని చెప్పేసి ఓ పాజిటివ్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కూడా 2% దాకా పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్గా 1 మంత్లో మనం చూస్తే ఏకంగా 26% అనేది పడిపోయింది. అయితే ఇక్కడ నుంచి స్టాక్ అనేది పాజిటివ్గా ఉంటుందా అన్న విషయానికి వచ్చేసరికి రీసెంట్గా ఒక డెవలప్మెంట్ అనేది జరిగింది. అగర్వాల్ గారు ఏం చేశారంటే ఆయన కొంత స్టాక్ అనేది, అంటే స్టేక్ అనేది సేల్ చేసి ఏదైతే లోన్ అనేది రీపేమెంట్ ఉందో దాన్ని అయితే చేశారనమాట. సో ప్రస్తుతానికి ప్లెడ్జ్కి సంబంధించిన అన్సర్టనిటీ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పేసి చెప్పొచ్చు. రీసెర్చ్ అనలిస్ట్ ఖుషీ మిస్త్రీ గారు ఏమంటున్నారంటే, సో ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో దానికి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. ముఖ్యంగా హీరో మోటార్ కార్ప్ వాళ్ళ యొక్క విదా బ్రాండ్ అనేది ఓవర్టేక్ చేసిందనమాట. అంటే ఓవర్టేక్ అంటే ఆ కంపెనీని సేల్స్లో కానీ వాటిలో కానీ కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనబరిచింది. సో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది, కొన్ని ఆపరేషనల్ ఇష్యూస్ స్టిల్ ఉన్నాయని చెప్పేసి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. మీషో షేర్స్ ఎంత వేగంగా పైకి పెరిగాయో అంత వేగంగా కిందకి రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది 10% లోవర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అవుతుంది. అయితే అనలిస్టులు ఏమంటున్నారంటే స్టిల్ మీషో అనేది ప్రాఫిటబిలిటీ కోసం ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రాఫిటబిలిటీ రావడానికి కంపెనీకి టైం పడుతుంది అండ్ ఫండమెంటల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. బట్ కన్సర్న్ ఏంటంటే స్టిల్ ఇది హైయర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎప్పుడైతే లోవర్ వాల్యుయేషన్స్కి రావడం అనేది జరుగుతుందో డెఫినెట్గా దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పాజిటివ్ నోట్ అనేది చెప్పడం జరిగింది. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఇంట్రాడేలో 6% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏంటంటే కొంత రిలీఫ్ అనేది ఇచ్చింది. ప్రీవియస్గా వీళ్ళని బ్యాన్ చేశారనమాట, ఇది ఆన్గోయింగ్ బిడ్లో పాల్గొనకుండా కొన్ని ఇష్యూస్ వల్ల. అయితే దీనికి సంబంధించిన సమరీ అనేది నేను టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేశాను. కేఈసీ ఇంటర్నేషనల్ పీజీసీఐఎల్ టెండర్లో పాల్గొనడానికి కోర్టు అనేది అనుమతి ఇచ్చింది. ఇది పాజిటివ్ అని చెప్పేసి. సో ప్రాబ్లీ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి కొంత బెనిఫిట్ అనేది వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి న్యూస్ వల్ల పాజిటివ్ అయితే ఈరోజు రియాక్ట్ అయింది. రీసెంట్గా జేఎం ఫైనాన్షియల్స్ వీళ్ళు బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్పిందంటే గ్రో షేర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ యొక్క స్టాక్ అనేది ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్ అయితే రియాక్ట్ అయింది. రీసెంట్గా లిస్ట్ అయిన సుదీప్ ఫార్మా
ఈ యొక్క కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 6% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే Q2 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ అనేది 6% దాకా డ్రాప్ అయింది. సో అందుకని ప్రాఫిట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకొని ఉండొచ్చు ఈ కంపెనీలో. IRCTC, రైల్టెల్, జూపిటర్ వ్యాగన్స్ ఈ కంపెనీల్లో ఈరోజు 12% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే దీనికి గల కొన్ని కారణాలు ఏంటి అనేది పరిశీలన చేసినట్టయితే అయితే ఒకటి వచ్చేసరికి జాయింట్ వెంచర్స్ ఉన్నాయి, రెండోది వచ్చేసరికి వాల్యూ బయింగ్ అనేది జరుగుతుంది, మూడోది వచ్చేసరికి ఈ కంపెనీల్లో ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని ఈ పర్టికులర్ కంపెనీస్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా రికవరీ అనేది రావడం జరిగింది. ఇన్ఫోసిస్, విప్రో, అదర్ ఐటీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఈరోజు మార్నింగ్ మనం చెప్పుకున్నాం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఏడిఆర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో అని చెప్పేసి. దాంతోపాటు కొన్ని కారణాలను పరిశీలన చేసినట్టయితే దాంట్లో మొదటిది యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది, ఒక రకంగా అనుకూలంగా అనుకోవచ్చు. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది కూడా తీసుకుంటుంది నెక్స్ట్ రానున్న రోజుల్లో అని చెప్పేసి ఒక పాజిటివ్ అంచనాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రాంగ్ యాక్సెంజర్ రిజల్ట్స్ అనేది కూడా ఇందుకు దోహదపడ్డాయని చెప్పేసి చెప్పొచ్చు. సెంటిమెంట్గా పాజిటివ్గా ఉంది. ఇక వాల్యూ బయింగ్ అంటే రీసెంట్గా అండర్ ప్రెషర్లో ఉన్నాయి కాబట్టి కంపెనీల్లో కొంత వాల్యూ ఇన్వెస్టర్స్ కూడా బయింగ్ ఆపర్చునిటీస్తో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రూపీ అనేది కూడా డెప్రిషియేట్ అయింది. ఇది కూడా ఆన్ ద వే ఏంటంటే కొంత పాజిటివ్ ట్రిగర్ అనేది క్రియేట్ అయింది. ఎనీహౌ ఈరోజు అయితే చాలా స్టాక్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ స్పాట్ 26,162 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 26,000 పైన అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.60 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఉందంటే పుట్ కాల్ రేషియో బుల్లిష్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,284 దగ్గర క్లోజ్ అయింది. ఇదైతే 60,000 మార్క్ అనేది క్రాస్ చేయలేదు. ఇంకా పుట్ కాల్ రేషియో అనేది 0.8 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే తక్కువగా ఉందంటే స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి బ్యారిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది. సెన్సెక్స్ స్పాట్ 85,544 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.45 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. మొత్తం మీద నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రెండు కూడా బుల్లిష్గా ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 1.6% అనేది ఇండియా విక్స్ పెరిగింది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వాలటిలిటీ పెరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. మనం చూస్తున్న సమయానికి కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ వచ్చేసరికి గ్యాప్ అప్ అయితే అయింది కానీ అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి దాని యొక్క ఫ్యూచర్ 37 పాయింట్స్ స్టిల్ పాజిటివ్గా ఉంది. ఈరోజు నిఫ్టీ 50 అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇమీడియట్గా 26,234 రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 26,100 అనేది ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,497 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇక 59,100 అనేది ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్ కూడా ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఇక 85,392 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. 85,855 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్ అయితే రికార్డ్ స్థాయిలో పైకి వెళుతుంది. 1,36,223 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 1,34,365 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు. సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. 2,18,110 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 2,10,505 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్లో 5,100 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 5,233 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో కూడా కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి 378 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 350 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి 90,073 అనేది ఇమీడియట్గా అప్ సైడ్ ఉన్న టార్గెట్ అండ్ 88,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ క్లోజ్ అయిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ప్రాబబ్లీ 1-2 డేస్ ఏదైనా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్గా ట్రిగర్ అయింది. అందుకని మార్కెట్లో ఏంటంటే బులిష్ సెంటిమెంట్లో మూవ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి 26,000 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.